బైబిల్లో నుండి వచ్చిన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 104:24 ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. యెహోవా నీ కార్యము ఎన్నెన్ని విధములుగానున్నవి, జ్ఞానము చేత నీవు వాటిని నిర్మించితివి. దేవుడట ఆయన జ్ఞానము ఎన్నెన్నో విధాలుగా ఉందని రాయబడి ఉంది. ఆయన కార్యాలు ఎన్నో విధాలుగా ఉన్నాయట. ఒకవేళ మనం ఒక విధంగా ఒక కార్యం జరగాలనుకుంటున్నాం, ఆ కార్యం అటు నుంచి జరిగించకపోయినా ఇంకొక విధముగా నడిపిస్తాడట, ఇంకొక విధంగా ఆ కార్యం చేస్తాడట. మనము ఒక మార్గము, దేవుడు ఒక ద్వారం మూస్తే మనకి, సాతాను ఒక ద్వారం మూస్తే మనకి దేవుడు 10 ద్వారాలు తెరుస్తాడట. అయితే దేవుడు ఆయన ఎన్ని విధాలుగా మనకి కార్యములు జరిగిస్తాడు. అంతేగాని నాకెందుకు మేలు జరగట్లేదు, నాకెందుకు ఇలాంటి ఆశీర్వాదాలు రావట్లేదు, నా పరిస్థితి ఏమిటి అని నువ్వు అనుకోవచ్చు. అది నీ ఆలోచన, లేకపోతే నా ఆలోచన. మనిషి ఎప్పుడైనా తన గురించి తను ఆలోచించుకొని ఇది జరగదనుకుంటాడు. కానీ దేవుడు అంటాడు, నేను జరిగించటకు శక్తి కలిగిన వాడను, నేను మాట్లాడటకు శక్తి కలిగిన వాడను, నేను కార్యం చేయటకు శక్తి కలిగిన వాడను. అయితే ఆయన చేసే కార్యాల్లో అలాంటి గొప్ప గొప్ప కార్యాలు ప్రభు మనకు చేయాలనుకుంటే మనం ఏం చేయాలి? కొన్ని విధాలుగా మనం అనుకోవచ్చు. రాయబడి ఉంది, నీవు వాటికి పెట్టుచున్నది అవి కూర్చుకొనును. అంటే దేవుడు మనకి సమకూరుస్తాడని మనం నమ్మాలట. మనం ఎప్పుడైతే దేవుడు నాకు అన్ని సమకూరుస్తాడో, నాకు ఏది అవసరమో, నాకు ఏది కావాలో అది నా దేవుడు నాకు ఇస్తాడని నువ్వు నమ్మాలి. మనం సమకూర్చుకున్నాం, ఈ 5,000 రూపాయలు దాచిపెట్టుకున్నాను అని మనం సమకూర్చుకున్నాం. కానీ మనకి 6,000 రూపాయలు అవసరం వచ్చింది. ఈ 5,000 కూడా కాక ఇంకొక 1,000 రూపాయలు అప్పు తీసుకొని మనం అవతల అవసరం తీర్చుకోవాలి. కానీ దేవుడు సమకూరిస్తే అది ఎన్నటికీ అది పోదు. ఆయనకి కావలసిన ధనమును సమకూరుస్తాడు, కావలసిన ఆరోగ్యమును సమకూరుస్తాడు, కావలసిన మనశ్శాంతిని ఆయన నీకు సమకూరుస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ ఉదయం నీ ఆత్మీయమైన జీవితంలో, నీ వ్యక్తిగతమైన జీవితంలో నువ్వు గ్రహించుకో, నా పరిస్థితి ఎందుకు ఇలాగైంది, నా జీవితం ఎందుకు ఇలాగైంది. అయితే దేవుడు నాకు అన్ని సమకూరుస్తాడు. నా బిడ్డల వివాహ విషయంలో కూడా సమకూరుస్తాడు. నేను ఇల్లు కట్టుకోవటానికి కూడా దేవుడు సమకూరుస్తాడు. నేను వ్యాపారం చేసుకోవటానికి కూడా దేవుడు సమకూరుస్తాడని నువ్వు నమ్మాలి. అందుకని ఆయన అంటాడు, ఆయన జ్ఞానమట, ఆయన కార్యములు నానా విధములుగా ఉన్నాయంట, ఎన్నెన్నో విధాలుగా ఉన్నాయట. రెండో మాట నేను చెప్పి మీకు ప్రార్థన చేస్తాను. ఆయన కార్యాలు మన పట్ల చేయాలనుకున్నప్పుడు మొదటిగా ఆయన సమకూరుస్తాడని నమ్మాలి. రెండోది మనం చదువుకుందాం, యెహోవా తన క్రియలను చూసి ఆనందించుగాక అంటున్నాడు. అంటే ఆయన నిన్ను బట్టి ఆయన సంతోషించాలి, నిన్ను బట్టి ఆయన ఆనందించాలి. ఇతని ఈ బిడ్డ నా మాట వింటుంది, నా కుమారుడు నా మాట వింటున్నాడు, నా కుమార్తె నా మాట వింటుంది అని ఆకాశంలో ఉన్న దేవుడు సంతోషిస్తాడు. తల్లిదండ్రులకి సంతోషం కలగజేసే బిడ్డలు ఎవరైతే ఉంటారో వారిని బట్టి తల్లిదండ్రులు ఎంతో ఆనందించబడతారు. తల్లిదండ్రులు దుఃఖపెట్టే బిడ్డలను బట్టి ఆ తల్లిదండ్రులు వాళ్ళని బట్టి ఎంతగానో దుఃఖిస్తారు. నీ తల్లిని తండ్రిని నువ్వు ఎప్పుడైతే సంతోషపరుస్తావో అప్పుడు దేవుడు కూడా ఆనందపడతారట. అలానే పరలోకంలో తండ్రి ఉన్నాడు, మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ఆయన కూడా నిన్ను బట్టి ఆనందించాలని నువ్వు ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. అంటే ఎప్పుడు విచారంగా ఉంటావు ఎందుకు, ఎప్పుడు బాధపడతా ఉంటావు ఎందుకు, ఎప్పుడు కన్నీళ్ళతో ఉంటావు ఎందుకు, ఎప్పుడు దుఃఖంతో ఉంటావు ఎందుకు అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీ కన్నీళ్లు తొలగిపోయే సమయం రాబోతుంది కదా, నీవెందుకు దుఃఖిస్తున్నావు?
అందుకని ప్రభు అంటాడు, ఆకాశ పక్షులు విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను వాటిని పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించలేనా? వాటిని రక్షిస్తున్న దేవుడు నిన్ను రక్షించలేనా అని ప్రభువు ఈ ఉదయ కాలంలో మనతో మాట్లాడుతున్నాడు. నీకు దేవుడు ఎటు నుంచిన కార్యం అద్భుతం జరగాలనుకుంటే నువ్వు మొదటగా దేవుడు నాకు అన్ని సమకూరుస్తాడని నమ్మాలి. రెండోది, నీవు దేని గురించి కూడా విచారణ చెందకుండా సంతోషంగా ఉండగలిగితే నీ పట్ల దేవుడు ఈ విధంగా కాకపోయినా ఆ విధంగా, అందుకని బైబిల్లో రాస్తుంది, ఆయన ఒక ద్వారం, సాతాను గడు ఒక ద్వారం మూస్తే యేసయ్య 4 ద్వారాలు తెరుస్తాడట. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ప్రజలు నడిపించిన దేవుడు, గడ్డు లాంటి పరిస్థితుల నుంచి విడిపించిన దేవుడు నీ పట్ల కూడా ఆయన కార్యం జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి.